నమస్తే. ప్రజావాణిలో అందరికి కూడా ఇక్కడ భూములకి ఇచ్చిన కంప్లైంట్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంపై కూడా వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర ఇప్పుడు ఒక అభ్యర్థి ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది అసలు. ప్రజావాణిలో ఆసిఫాబాద్ డిస్టిక్ వాంగిడి మండలంలో మాకు ఒక 2 పట్టాస్ అసైన్మెంట్ సర్వే నంబర్స్ ఉంటే మా నాన్న పేరట ఉంటే, మా నాన్న ఉన్నంత కాలము వ్యవసాయం చేసిండు. తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత నేను చేసిన తర్వాత కూడా కొంతకాలం తర్వాత అప్పట్లో ఉన్న పటేల్ పటవారి వ్యవస్థ లోపల నాకు తెలియకుండా అసైన్మెంట్ని వాళ్ళు వేరే వాళ్ళ పేరిట పట్టా చేస్తే నేను వెళ్ళి అప్పట్లో తహసీల్దార్ కలిసి రాతపూర్వకమైన అప్లికేషన్ ఇచ్చిన, నాకు ఏమైనా ఉంటే మరి మీకు ఏ ఆర్డర్ ఉన్నది దేని ప్రకారంగా చేసిండ్రు అని నేను ఇస్తే కలెక్టర్ నాకు నోటీస్ ఇచ్చి కేసు ఎంక్వైరీ పెట్టిండు. నేను నా ఎంక్వైరీ లోపల నాకు ఉన్న టైటిల్ హక్కు పత్రాలు ఇచ్చి నా డిఫెన్స్ స్టేట్మెంట్ ఇచ్చిన 2 సంవత్సరాలు అయింది. కలెక్టర్ చేసిన ఎంక్వైరీ లోపల రిజల్ట్ ఏమైంది ఇంతవరకు కూడా పతా లేకపోతే అప్పట్లో మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ప్రజావాణి అప్లికేషన్ పెట్టినా కూడా నో రెస్పాన్స్. ఏ అధికారి లోపల కదలిక లేదు. 2 సార్లు కలెక్టర్ ఆసిఫాబాద్ని కలిసి 2 సార్లు ప్రజావాణి అప్లికేషన్ పెట్టినా అక్కడ కూడా కదలిక లేకపోతే స్టేట్ లెవెల్కి వచ్చిన. స్టేట్ లెవెల్లో ప్రజావాణిలో అప్లికేషన్ నవంబర్లో పెట్టిన, అప్పటి నుండి నవంబర్ నుంచి కూడా నో యాక్షన్, ఏం తీర్చలేదు. ఇది మళ్ళీ ఇప్పుడు 2వసారి వచ్చి మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ ఇస్తున్నా. ఇక ఏమవుతుంది ఏమి, కనీసం నాకు ఇప్పుడు ఉన్న కూడా అది 7 సంవత్సరాల కేసు ఉన్నది, పెండింగ్ ఉన్నది. రిజెక్ట్ చేసినా ఓకే, అది ఏదో హైకోర్టులో పోతే అవుతుంది, లేకపోతే లేదు. ఆ రిజెక్ట్ కూడా అప్లికేషన్ చేయడం లేదు. అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. సరే, రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజల బాధలు తీరాలని ప్రజావాణి ఏదైతే పెట్టిందో అది కరెక్టే, కానీ కింది అధికారులు ఆయనకున్న ప్రోత్సాహం ప్రకారంగా, ఆయన ఆలోచన ప్రకారంగా కింది అధికారులు పనిచేయడం లేదు. అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి కంప్లైంట్ ఇచ్చారు, ఏమైంది అసలు పట్టించుకుంటలేరా? ఇక్కడ నేను నవంబర్ నుంచి స్టేట్ లెవెల్కి వచ్చినా. దీనికంటే ముందు అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో 2 సంవత్సరాల నుంచి ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టినా. ప్రజావాణి కాకముందా అప్పుడే ఇది వరకు ఉన్న ప్రభుత్వం లోపల ఏదైతే ఉందో ల్యాండ్ ప్యూరిఫికేషన్ డ్రైవ్ చేసిండ్రు. ఆ ల్యాండ్ ప్యూరిఫికేషన్ లోపల అప్పుడు నేను అప్లికేషన్ పెట్టిన. అప్పటికంటే 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుండి ఇప్పటికి నేను కంటిన్యూగా పేపర్ మీద కమ్యూనికేషన్ చేస్తే ఎవ్వరు పట్టించుకోవడం. అప్పటి నుంచి 7 సంవత్సరాల నుంచి మీరు తిరుగుతూనే ఉన్నారు, తిరుగుతున్నా కానీ మీకు ఎలాంటి రెస్పాన్స్ అనేది రాలేదు. ఇది వరకు ఎక్కడ కూడా రెస్పాన్స్ దొరకడం లేదు. ఇది పరిస్థితి. ఇది ఎప్పుడు అసలు వ్యవస్థ ఎప్పుడు దీన్ని పని చేస్తుంది ఏంటిది అది భగవంతుని తెలవాలి. ఏమంటున్నారు మరి? ఇప్పుడు లోపలికి పోయారు కదా, ఏం చెప్పారు? ఇంతకు ముందు ఏం చేసుకోండు, మామూలుగా పేపర్ చేసుకుంటూ అన్ని మీ ఫోన్ కు మెసేజ్ వస్తుంది, వెళ్ళండి, కథం. ఇది సమస్య పరిష్కారం కాదు. అంటే ప్రజావాణి అంటే ప్రజల దగ్గర తీసుకుంటున్నారు కానీ ఎలాంటి స్పందన అనేది ఇస్తలేరు. లేదు, ఇది అసలు అసలు రియల్ గా పర్పస్ ఏదైతే ఉన్నదో సాల్వ్ అయితే లేదు ప్రజావాణి. ఎక్సెప్ట్ పేపర్ అప్లికేషన్ తీసుకోవడం, కాగితాలు తీసుకోవడం, కాగితాల మీదనే ఉన్నది, కానీ ప్రాక్టికల్ గా నిల్లు. దీని గురించి నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీని గురించి తగు చర్య తీసుకోవాలి. అంటే వచ్చిన వాళ్ళే బాధితులందరూ కూడా మళ్ళీ వస్తున్నారు, కానీ ఎలాంటి పరిష్కారం అయితే దొరుకుతలేదు. అంటే దీని గురించి కూడా మరింత కొంచెం చర్య తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దీనిపైన ఒక చర్య తీసుకొని వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలా కూడా మనం అందరం కూడా వాళ్ళకి సహాయం చేద్దాం. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.